లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్స్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రిపరేషన్స్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్. దీంట్లో అన్ని కూడా నేమ్ రియాక్షన్స్ అన్ని చెప్పాను. దీంట్లో ఫస్ట్ వన్ నుంచి మాట్లాడుతుంది ఏంటనేది విచ్ ఇస్ రోజెల్మండ్ రిడక్షన్ చెప్పాను. రోజెల్మండ్ రిడక్షన్ ఏం జరిగింది ఇక్కడ అనేటువంటి చూసినట్లయితే బెంజాల్ క్లోరైడ్ తీసుకున్నాం. COCl తీసుకున్నట్లయితే ఏం జరిగింది అనేది రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటమ్మా, H2O తో పెల్లాడియం బేరియం సల్ఫేట్ తో చేసాం. BaSO4 తో చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అయింది, కాంప్లెక్స్ దట్ ఈస్ CHO including that there is a byproduct that is HCl which is benzoyl chloride which is benzaldehyde. Next second preparation మాట్లాడాలి. Second preparation is retard reaction. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి ఇది కూడా. రిటార్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ కోలిన్ తీసుకున్నాడండి. here taken out toluene. The name of the compound is toluene. Toluene is treated with Cr2O7 chromic acid తో తీసుకుంది. దీన్ని కార్బన్ డైసల్ఫైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇట్ ఈస్ CrO2 Cl2. Here the name of the compound is chromyl chloride. Chromyl chloride. ఏం ఫామ్ అవుతుందంటే క్రోమియం కాంప్లెక్స్ వస్తుంది. CHO CrO HCl2 twice. Further on hydrolysis H3O plus some hydrolysis అంటే ఏం ఫామ్ అవుతుంది, there is a formation of CHO. Here statement for this reaction is toluene is treated with chromyl chloride. Toluene is treated with chromyl chloride to form chromium complex which is chromium complex. Further on hydrolysis it is acid hydrolysis to give benzaldehyde. What is the statement for this reaction? The statement for this reaction is toluene is treated with chromyl chloride in the presence of carbon disulfide, chromyl chloride in the presence of carbon disulfide to form chromium complex chromium complex followed by hydrolysis it gives benzaldehyde. Followed by hydrolysis it gives benzaldehyde. మనం మాక్సిమం నేమ్ రిలేషన్స్ అన్ని కూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఈక్వేషన్ బట్టి మ్యాటర్ తయారు చేసుకునేలా ఉండాలండి ఎప్పుడు. అప్పుడు మాత్రం మీకు ఈజీగా స్ట్రైక్ అవుతాయి తప్ప ఈ మ్యాటర్ పట్టేసి ఇది రాసేద్దాం అంటే పని అవుతుంది అండి. హియర్ toluene is treated with chromyl chloride in the presence of carbon disulfide to form chromium complex which is a complex
Here what happens, chromic chloride convert the CH3 to CHO, followed by hydrolysis to form benzaldehyde. It is the statement of this reaction. It is second preparation. Then third preparation is very important reaction, that is Gutterman reaction. This which is a very simple one, and this very important reaction, that is Gutterman-Koch. Gutterman-Koch reaction. Here we have to take benzene. Benzene is treated with carbon monoxide in the presence of HCl, in the presence of AlCl3, in the presence of AlCl3 to form benzaldehyde, which is carbon monoxide, which is benzene. అంటే మనకి ఇదే రకం రియాక్షన్ చూసాం మనం ఫస్ట్ చాప్టర్ లో, దట్ ఈస్ గట్టర్మన్ రియాక్షన్. గట్టర్మన్ రియాక్షన్ లో ఏం జరిగింది, హియర్ బెంజీన్ డైయోజనిన్ సాల్వెంట్ అది N2Cl అనేటువంటిది ప్లస్ మైనస్, N2Cl అనేటువంటిది Cu పౌడర్ తో ట్రీట్ చేసినట్లయితే ఏం జరిగింది, అక్కడ హాలోబెంజీన్ ఫామ్ అయింది, విచ్ ఇస్ గట్టర్మన్ రియాక్షన్. ఇది గట్టర్మన్-కోచ్ రియాక్షన్. రెండు దగ్గర ఉండే పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది గట్టర్మన్, ఇది గట్టర్మన్-కోచ్. వాట్ హ్యాపెన్స్ హియర్, బెంజీన్ ఈస్ ట్రీటెడ్ విత్ CO and HCl, CO and HCl in the presence of AlCl3 to form benzaldehyde. Here the name of the compound is benzaldehyde. మాక్సిమం ఈక్వేషన్ కింద వచ్చినటువంటి ప్రొడక్ట్స్ పేరు రాయాలి. ఇది రాస్తే మీకు మ్యాటర్ తయారు చేయడం కూడా ఈజీ. ఏంటిది మ్యాటర్ అంటే దీంట్లో కదా మొత్తం ఏంటి, దేనితో ట్రీట్ చేస్తున్నాం, హియర్ బెంజీన్ ఈస్ ట్రీటెడ్ విత్ దేంతో ట్రీట్ చేస్తాం, CO and HCl in the presence of AlCl3 to form benzaldehyde, which is called Gutterman-Koch reaction. Gutterman లో ఏం జరిగిందంటే బెంజీన్ డైయోజనియం సాల్వెంట్, బెంజీన్ డైయోజోనియం క్లోరైడ్ is treated with Cu powder to form chlorobenzene. ఇది వేరే రియాక్షన్, ఇది ఈ రియాక్షన్. అన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సినటువంటి బాధ్యత అవుతుంది మీరు. నేమ్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎందుకు మ్యాటర్ రాస్తున్నారంటే తప్పులు లేకుండా రాస్తారండి, కానీ మీ బుక్స్లో అన్నీ ఒక చోట ఉండవు, చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ ప్రిపరేషన్ అండి, దట్ ఈస్ స్టీఫెన్ రియాక్షన్. Here next reaction, fourth one, very important reaction, that is Stephen reaction. Here in the Stephen reaction we have to take alkyl nitrile sand. Nitrile అంటే సైనైడ్స్ తీసుకుంటామండి. అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి, RC triple bond N
which is alkyl nitrile. Alkyl nitriles are reacted with SnCl2, stannous chloride. ఏమంటాము దాన్ని? stannous chloride in the presence of HCl to form. First step is imine. That means there is a reduction reaction. H2 చేసినట్లయితే మనకి ఏం జరుగుతుందంటే there is conversion of CH and NH2 formation జరుగుతుంది, which is called imine. Imine on hydrolysis H3O plus. Furtherly, which is converted into RCHO plus NH3 form అవుతుంది. ఏం జరిగిందమ్మా? H జరిగితే CH అనే NH ఫార్మేషన్ జరిగింది. హైడ్రాలసిస్ జరిగినట్లయితే ఇది దేని కింద పోతుందంటే నీకు అమైడ్ కింద పోతుంది. అంటే మీకు ఇది మెకానిజం పర్లేదు, కాకపోతే ఎలా జరిగిందో చెప్తాను ఒకసారి చెప్పు. ఇది ఉందా? ఏమైందంటే RC3-MM ఇక్కడ హైడ్రోజన్ జాయిన్ అయినట్లయితే ఫస్ట్ స్టెప్ ఏమైంది? RCH డబుల్ బాండ్ NH అయింది. ఆ వచ్చినటువంటి డబుల్ బాండ్ ఏదైతుందో ఇది హైడ్రాలసిస్ అయింది. అంటే OH వచ్చి ఇది ఎలా పోయింది? NH కింద బయటకు వచ్చేసింది. ఇది ఏం జరుగుతుందంటే ఇది ఎలా ఉంది? RCH OH. మనకేంటంటే ఒకే కార్బన్ మీద రెండు హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉండలేవు. ఇమిడియట్లీ దే లాస్ వాటర్ మాలిక్యూల్ టు ఫార్మ్ RCHO. ఏం ఫామ్ అవుతుందండి? ఇలా ఎమైడ్ కింద ఏంటిది? ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఉండేటువంటి మెకానిజం. మీకు మెకానిజంతో పని లేదు. సెకండ్ ఇయర్లో ఇంటర్లో పని ఉండదు, డిగ్రీలో ఉంటాయి మెకానిజమ్స్. ఏమండి జస్ట్ స్టేట్మెంట్ రియాక్షన్ కరెక్ట్గా రాసినట్లయితే మీకు 2 మార్కులు అంతే. ఇక్కడ ఏం జరుగుతుందని దాన్ని చూసినట్లయితే హియర్ alkyl nitrile is treated with SnCl2 in the presence of HCl to form imine, followed by hydrolysis to give further on hydrolysis to give into the aldehydes, aliphatic aldehydes. Here the statement for this reaction is like this. Here alkyl nitriles are reacted with SnCl2 in the presence of HCl. అంటే SnCl2 in the presence of HCl to give imine. What it is called? Imine. Imine ki తేడా ఏంటంటే imine అంటే RCH2 NH2 ఉందనుకోండి, which is called imine. ఇలాగా దీనికి మధ్యలో డబుల్ బాండ్ ఫార్మేషన్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే imine. ఏంటంటే దీని పేరు imine. Further on hydrolysis it gives aldehyde. This reaction is called Stephen reaction. అది మీరు రాసుకున్నా మీ ఇష్టం. This reaction is called Stephen reaction. Here alkyl nitrile అంటే ఏంటి? సైనైడ్ ని ఐయుపాక్ ఏమని పిలుస్తారంటే నైట్రైల్. సైనైడ్ కి ఇంకొక పేరు ఏంటంటే సైనైడ్ ఏదైతుందో దానికి ఐయుపాక్ వచ్చి నైట్రైల్ ఇలా ఉంటుందండి. మీకు ఆ చాప్టర్ మొత్తం తీసేస్తారండి. కరోనా గురించి చివరిలో నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అని చెప్పాం కదా, మొత్తం అదంతా లేదు. ఇంకా ఇక్కడితో
ఈ చాప్టర్ అయిపోయినట్లయితే మొత్తం ఆర్గానిక్ అంతా కూడా క్లోజ్ అయిపోయినట్లే. ఇది ఇది వచ్చి దీని యొక్క స్టేట్మెంట్ అండి. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇవి మేజర్గా ఉన్నటువంటి వీడి యొక్క ప్రిపరేషన్స్ ఏమండి. ప్రిపరేషన్ తర్వాత ప్రాపర్టీ చూడండి. ఇక్కడ ఈ యొక్క నైట్రైల్స్ విషయంలో ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉందండి. ఏంటంటే ఇది ఫస్ట్ సపోజ్ జేఈ ఆ రకంగా ఉన్నప్పుడు ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. నాట్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ అండ్ సిహెచ్2 సి ట్రిపుల్ బాండ్ ఎంఎం. అంటే ఇక్కడ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటి ఆల్కీన్ ఉంది, సైనైడ్ ఉంది. ఇటువంటి విషయాల్లో సెలెక్టివ్ గా ఈ యొక్క గ్రూప్ ఏదైతుందో ఆ గ్రూప్ ను రెడ్యూస్ చేయాలి అంటే మనకు ఒక ప్రత్యేకించి ఒక కెటలిస్ట్ ఉందండి. దాన్ని ఏమంటారంటే డిబాల్ హెచ్. డిబాల్ హెచ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిబాల్ హెచ్ అంటే డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. ఇది ఎలా ఉంటుందంటే ఇది అల్యూమినియం ఐసోబ్యూటైల్. ఐసోబ్యూటైల్ అంటే ఇది ఐసో కాంపౌండ్. దట్ మీన్స్ ఐసో అంటే ఒక కార్బన్ రెండు కార్బన్ డైరెక్ట్ అటాచ్ అయినట్లయితే దాన్ని ఐసో అంటారు. బ్యూటైల్ బ్యూటైల్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? మొత్తం 4 ఉండాలి. అంటే ఇది అంటే ఇక హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ CH2 వచ్చినట్లయితే దిస్ గ్రూప్ ఇస్ కాల్డ్ ఐసోబ్యూటైల్ గ్రూప్. ఐసోబ్యూటైల్ గ్రూప్. ఈ యొక్క ఐసోబ్యూటైల్ గ్రూప్ ఏదైతుందో అవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? డై ఐసో అంటే ఎన్ని? ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఇలా అటాచ్ అయిపోయి ఉన్నాయి. CH3 అండ్ CH3 which is ఇదొక ఐసోబ్యూటైల్, ఇదొక ఐసోబ్యూటైల్, డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. హైడ్రైడ్ అంటే హెచ్ ఉంది. ఇక్కడ సెలెక్టివ్ రియేజెంట్ అండి, which is called selective reagent. Selective reagent for the reduction of nitriles when there is a presence of two groups. That means two functional groups. రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి సెలెక్టివ్ గా నైట్రైల్స్ మాత్రమే రెడ్యూస్ చేయడానికి మనం వాడేటువంటి రియేజెంట్ పేరు ఏంటమ్మా? డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అల్యూమినియం ఉన్నటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో అది ఈ రెండు బల్కీ గ్రూప్స్ తో బ్లాక్ అయిపోయి ఉంది. అందువల్ల ఒక సెలెక్టివ్ గా ఒక హైడ్రోజన్ మాత్రమే వస్తుంది నుంచి. అంటే సెలెక్టివ్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరగకుండా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ మాత్రమే జరగడానికి అవకాశం ఉంది. ఫర్దర్ గా ఏ కాంపౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది? ఇట్ ఈస్ RCH డబుల్ బాండ్ CH2 which is converted to CH2 CH డబుల్ బాండ్ and H అంటే ఫైనల్ గా జరిగినట్లయితే మనకి ఏమైపోతుంది? CH గా కింద కన్వర్ట్. ఫైనల్ గా ఏమైపోతుంది? ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే అది అట్లే జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. సెలెక్టివ్ రియేజెంట్. ఇది సెలెక్టివ్ రియేజెంట్ ఏంటమ్మా? డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో సెలెక్టివ్ రియేజెంట్ when there is a presence of two functional groups which is one is aldehyde, one is nitrile group and another one is alkene. ఇది selective reagent for reduction of nitrile group. నైట్రైల్ గ్రూప్ అది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కింద వస్తుంది. అంటే నేమ్ రియాక్షన్ తో పని లేదు, ఇది బిట్ కింద వస్తుంది, చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడతో ఈ యొక్క ప్రిపరేషన్స్ ఏవైతున్నాయో కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వచ్చి వీటికి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, అన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్ అండి. అవి ఎలా ఉంటాయనేటువంటి చెప్తాను.
ఇవన్నీ కూడా ఆల్డిహైడ్ ప్రిపరేషన్. కీటోన్ ఒకటే ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఆఫ్ కీటోన్ ఏంటి? ఇదిగో బెంజీన్ తీసుకున్నాం, ఎసైలేషన్ చేస్తావు CH3COCl చేసినట్లయితే డైరెక్ట్ ఏం వస్తుంది నీకు? COCH3 వచ్చింది. ఇది ఎసిటోఫినోల్. ఇది సింపుల్ గా ఉండేటువంటి ప్రిపరేషన్. ఫ్రీడమ్ క్రాఫ్ట్ ఎసైలేషన్ రియాక్షన్. ఇది ఫస్ట్ ఇయర్లో మీకు నేర్చుకున్నదే అండి. ఇక్కడికి ప్రిపరేషన్స్ అనేటువంటి అన్ని కూడా కంప్లీట్, నెసెసిటీ లేదు. తర్వాత విషయాలు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.